అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ యూవీ క్రియేషన్లో నాకు ఛాన్స్ ఇచ్చినటువంటి ప్రమోద్ గారికి, వంశీ గారికి, అందరికీ ఓల్డ్ యూవీ క్రియేషన్ టీమ్కి థ్యాంక్స్ అండి. ఇక్కడ చూస్తుంటేనే అర్థమైపోతుంది ఆయన భోగిలాగా ఉన్నారు. అప్పుడే రఘు మాస్టర్ వచ్చాడు, పక్కన పెడితే అంతకుముందు భోగిలాగా ఉన్నారు. ఎందుకంటే ప్రిపేర్ అయి ఉన్నాను ఫస్ట్. అది మీరు అటు వెళ్ళిపోయారు మాస్టర్. ఇక్కడ నుంచి ఆయన ఒక ఇంజన్ లాగా అక్కడ ఉంటే ఎన్ని భోగిలు అలా ఉన్నాయండి. దీనికి ఫస్ట్ యూవీ క్రియేషన్ హిట్ సినిమా మీన్స్ నేను యాక్ట్ చేశాను, నెక్స్ట్ నన్ను కంటిన్యూ చేస్తానని స్వార్థం కూడా ఇక్కడే చెప్పేస్తున్నాను. అలాగే శర్వా బాబాయ్ బాబాయ్ అని పిలుచుకుంటాం, ఆయనతో నేను యాక్ట్ చేయడం ఇదే నాకు ఫస్ట్ సినిమా. ఇప్పటివరకు నాకు ఛాన్స్ ఇవ్వలేదు, అంటే ఈ సినిమాలు ఇచ్చారు, ఇది బాగా నోట్ చేసుకోండి. దెన్ ఇక్కడ ఉన్న వాళ్ళ అందరూ నాకు పరిచయస్తులే, ఒకరిద్దరు తప్ప. అందరినీ నేను స్క్రీన్ మీద చూసి కార్తిక్ డైరెక్షన్ అప్పటి నుంచి నేను అడుగుతున్నాను సినిమాని, తన కెమెరాలో ఈ సినిమాలో బంధించారు. అందరికీ ఫస్ట్ థ్యాంక్స్తో పాటు నేను హ్యాపీగా ఫీల్ అయింది ఏంటంటే, మా ఆవిడ ఏమనేదంటే సినిమా చూసి తర్వాత బయటకు వచ్చిన తర్వాత నీ పేరు చెప్పాలి, ధనరాజ్ అని కాకుండా సినిమాలో నీ క్యారెక్టర్ పేరు చెప్పాలి, అప్పుడు నువ్వు యాక్టర్ కదా అంది ఎప్పుడో. దాని తర్వాత రాజుగారి గది కానీ ఇవన్నీ అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు వరకు మా ఆవిడ సంతోషాన్ని చాలా హ్యాపీగా ఇనుము అని తనకి అందరూ ఫోన్ చేసి, వాళ్ళ అక్కలు కానీ లేకపోతే మా బావగారు వీళ్ళందరూ ఫోన్ చేసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే నాకు ఒక మాట ఇచ్చాడు, ఫస్ట్ కార్తికే చెప్పాడు ఈ క్యారెక్టర్ నాకు, ఇందులో నీ క్యారెక్టర్ బాగుంటుందని. ఎవ్వరు చెప్పలేదు. బాగుంటుంది అంటున్నారు, నాకు ఫోన్ రాలేదు, నన్ను తీసి వేరే వాళ్ళని పెట్టేసుకున్నారేమో అనుకుంటున్న టైంలో మా గోపి మేనేజర్ గారు ఫోన్ చేసి, బాబు నీకు డేట్స్ కావాలి బాబు అన్నారు. పిలిచిన తర్వాత డైలాగులు ఇవ్వండి అన్నాను. డైలాగ్ లేదు నీకు అన్నారు. ఓహో వెనకాల నుంచి ఉన్న క్యారెక్టర్ అనుకుంటా, ఓకేలే. ఇందులో ప్రభాస్ సీన్ గారు ఉన్నారు, బ్రహ్మాజన్ ఉన్నారు, సప్తగిరి ఉన్నాడు, శకలక్ శంకర్ ఉన్నారు, ఊర్వశి గారు ఉన్నారు, చాలామంది యూజ్ కమెడియన్ ఉన్నారు. నన్ను ఎక్కడో తీసుకెళ్ళి చివరిని వేశారు. ఓకే నో ప్రాబ్లం, చేసేసుకుందాం మన పని అని చెప్పి చేసుకున్నాను. తర్వాత తెలిసిన ప్రతి సీను గాంధీ గారు చెప్పేసరికి ఆ రోజే అనిపించింది, అంటే నా క్యారెక్టర్ విని కాదు, ఇంతమంది కమెడియన్స్ పెట్టి ఈయన చేస్తున్నానంటే డెఫినెట్గా ఇది ఎక్స్ప్రెస్ లాగా దూసుకెళ్ళిపోద్దని. ఇన్ని పెద్ద సినిమాలు అన్ని సినిమాలు ఆడాలి, అందులో ఈ సినిమా కూడా బాగా ఆడడం చాలా సంతోషంగా ఉంది. ఈ ఎక్స్ప్రెస్కి ప్రెస్ అంతా తోడైనందుకు, ఇలాగే దీన్ని 50 రోజుల ఫంక్షన్లో కూడా మిమ్మల్ని కలుసుకునే ఛాన్స్ మీరు ఇస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ థ్యాంక్ యూ వెరీ మచ్. జనరల్ ఫస్ట్ సినిమా డైరెక్టర్కి ఏదో ఫ్లూక్ అని చెప్తుంటారు ఫస్ట్ సినిమాని, బట్ సెకండ్ సినిమా కూడా ప్రూవ్ చేసుకున్నాడు. కంగ్రాట్స్ గాంధీ.